సార్ గారికి, అదేవిధంగా కేశవ వీరన్న గారికి, రత్నాకరణ గారికి, ఇంకా మిగిలిన డెలిగేట్స్ అందరికీ కూడా టీఎన్యూస్ నిజామాబాద్ జిల్లా పక్షాన స్వాగతం తెలియజేస్తూ, గౌరవ షబీర్ అలీ సార్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. సార్ 1962లో అప్పుడున్న కాసు ప్రమాణం జరిగింది సార్. సీఎం గారు ఉన్నప్పుడు మరి వెలిసిన సంఘం సార్ ఇది. అప్పుడు ప్రతి ఎంప్లాయీస్ అందరూ కూడా తలా ₹1 తీసుకొని కట్టిన బిల్డింగ్, దాన్ని అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వారి కాసు బ్రహ్మానంద రెడ్డి సార్ గారు శాంక్షన్ చేశారు సార్. దాని తర్వాత మళ్ళీ 2009లో అప్పుడున్న గౌరవ మధుగౌడ గారు మళ్ళీ 25 లక్షలు ఇస్తే ఈ హాల్ కట్టుకున్నాం సార్. ఇక అప్పటి నుంచి మధుగౌడ్ సార్ ఫండ్స్ ఇచ్చిన ఏ ఒక్కరు కూడా ₹1 ఇచ్చిన దాఖలా లేవు సార్. దయచేసి మళ్ళీ ఇప్పుడు మీరు సంఘానికి లిఫ్ట్ అది ఎందుకంటే పొలిటీషియన్స్ రావడానికి కానీ, ఉమెన్ ఎంప్లాయీస్ రావడానికి కానీ, ఇంకా ఇతర రిటైర్డ్ ఎంప్లాయీస్ రావడానికి ఒక లిఫ్ట్ సౌకర్యం కావాల్సింది. ఇంకా రినోవేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతో మా టీఎన్యూఎస్ సంఘానికి నిధులు ఇస్తే మరి జీవితాంతం చేస్తున్నాం సార్. దయచేసి ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి గౌరవ పెద్దలు అడ్వైజర్ పెద్దలు శ్రీ షబీర్ అలీ సార్ గారిని తమ యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా. శేఖర్ గారు, नारायण रेड्डी गारू, श्रीनिवास गारू, और ऑफिस प्रेजेंट्स को अतीक साहब, जाफर, जाकिर, आज के इफ्तार पार्टी हमारे एनजीओ भाइयों की तरफ से रखा गया है। तमाम यही गंगा जमुना तहसील, ये हिंदुस्तान की तहसील है कि हम सब एक है, हमारा मज़हब अलग अलग है। कुरान भी कहता है कि जिसकी इबादत है वो करिए, किसी पे जोर जबरदस्ती नहीं है। इसीलिए ये हमारा कल्चर है। यहाँ सुमन साहब ने आज इफ्तार पार्टी में बुला के मेरे से मुतालबा रखे कि ये 25 लाख रुपए हमारे कांग्रेस के एमपी मधुयासी ने जब दिए थे, इसको हमारे मुझे चलने के लिए कष्ट हो गया। तो जो रिटायर्ड एम्प्लॉय से बेचारे यहाँ आना बैठना करना हमारा स्पोर्ट्स ना हमारे లిఫ్ట్ కావాలన్నారు. దానికి లిఫ్ట్ 10 లక్షలు కావాలన్నారు. నేను ఈ నెల అంటే ఏప్రిల్ నెల కాగానే ఫస్ట్ పోనీ ఎన్ని వస్తుంది 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాను. కానీ సుమన్ ఏమంటుందంటే 10 లక్షలు ఒక్కరికే కాదన్నా, 2 అప్లికేషన్ ఇచ్చిండు. నీ అప్లికేషన్ ఒక లిఫ్ట్కు 10 లక్షల రూపాయలు, రెన్యువేషన్కు 10 లక్షలు అన్నారు. ఇంకేమైనా తక్కువ పడితే నుడా చైర్మన్ మా కేశవ వేణన్న చూస్తాడు. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا إننا سمعنا مناديا بالصواب. ربنا وآتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد. ربنا لا تؤاخذنا إن نسينا أو أخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا. ربنا ولا تحملنا ما اللهم ذكرنا منه ما نسينا وعلمنا منه ما جهلنا واذكرنا تلاوته آناء الليل وآناء النهار واجعله لنا حجة يا رب العالمين. اللهم لك الحمد كما ينبغي لجلال وجهك واعف عنا يا كريم. اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك. اللهم أجرنا من النار. اللهم أجرنا من النار. اللهم أجرنا من النار. اے پاک پروردگار عالم، اے دونوں جہانوں کے بادشاہ، اے خالق ارض، آپ کے پیارے نبی محمد صلی اللہ علیہ وسلم کے امتی تنہائی میں کیے ہوئے گناہوں کو معاف فرما دیجیے۔ مولا، آپ نے قرآن مجید میں سلام کے بھائیوں نے حضرت یوسف علیہ السلام سے معافی مانگی تو حضرت یوسف علیہ السلام نے فرمایا لا تثریب علیکم اليوم، آج کے دن تم پر کوئی گناہ نہیں ہے۔ مولا، یوسف علیہ السلام کے بھائی سے ہم کا کرم کا عافیت کا معاملہ فرما دیجیے۔ اے اللہ، ماہ صیام چل رہا ہے، مبارک مہینہ چل رہا ہے، اے اللہ مبارک مہینے میں رمضان المبارک
ఈ సభ ద్వారా తమకి ప్రామిస్ చేస్తూ ఇక మీరు 25 లక్షల రూపాయల నిధులు ఏదైతే మంజూరు చేసిన దానికి 20 లక్షలు ఇచ్చిన దానికి టీఎన్జిఓస్ యావత్ టీఎన్జిఓస్ నుంచి మీ అందరికీ కూడా జీవితాంతం సంఘం నుంచి రుణపడి ఉంటాం సార్. ఇదే తరహా మీ యొక్క ఆశీర్వాదం మీ యొక్క బ్లెస్సింగ్స్ మా పైన ఎల్లకాలం ఉండాలని చెప్పేసి మీకు మరొకసారి టీఎన్జిఓ జిల్లా పక్షాన సూచిస్తూ